మన మధ్యలో మాథ్యూస్ గారు కృపా మినిస్ట్రీస్ గుంటూరు వారు ఉన్నారు. వారు కూడా తల్లిని ఉద్దేశించి మనందరికీ ఆదరణ పలుకులు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు నామములో అభిషక్తులైన దైవజనులకు చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నిండు వందనాలండి. వాస్తవంగా ఇలాంటి మనం చవి చూడకూడదు, కానీ మరణం అనేటువంటిది ఇది దుఃఖకరమైనటువంటిదే. కానీ క్రైస్తవ నిరీక్షణ అద్భుతమైనటువంటిది. ఎంతంటే ప్రపంచంలో ఏ మతస్థులకు లేని అద్భుతమైన శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. ఇప్పుడు అన్న చెప్పినట్లు ఈ మధ్యమైనది అమర్ధ్యతను ధరించుకునే దినం ఒకటి ఉంది. కాకపోతే కొంచెం కాలం ఎడబాటు వస్తుంది. వాస్తవంగా దైవజనులు మరి కిరణ్ బాబు గారిని చూడాలని నేను వచ్చాను, అమ్మగారుని చూడాలని వచ్చాను. ఎందుకంటే ఒక తల్లిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్యకాలంలో నాకు చిన్న అనుభవం చెబుతాను. మా అమ్మగారికి జబ్బు చేసి ఇప్పుడు మంచంలో ఉంది చాలా కాలం నుండి. ఆ మధ్య నా పిల్లలు మా ఇంటి వారు, డాడీ ప్రార్థన చేసి నానమ్మని ప్రభువుకి అప్పగించండి, యాతన పడుతుంది కదా అంటే, వాళ్ళు ఆ మాట అనడం నేను జీర్ణించుకోలేకపోయాను. నేను ఏడుస్తున్నాను. అప్పుడు వెంటనే నా భార్య సైగ చేసింది పిల్లల్ని, అట్లా డాడీకి అప్పచెప్పడం ఇష్టం లేదు అని చెప్పింది. వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే మా అమ్మ యాతన పడుతుంది, కానీ మా అమ్మ పోతే ఇంకా అలాంటి తల్లిని నేను ఇంకెక్కడ చూడలేను. అట్లాగే ప్రతి తల్లి చిన్నప్పుడు మనల్ని ఆడించిన ఆటలు కానివ్వండి, గుండెల మీద పెంచిన పెంపకాలు కానివ్వండి, అది అస్సలు పొరపాటుని ఏ బిడ్డ కూడా మర్చిపోలేడు. కాకపోతే ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆమె చనిపోలేదు. బైబిల్ ఏం చెబుతుందంటే, నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించే నక్షత్రాల వలె ఉంటారట. ఈమె ప్రకాశం తగ్గిపోదు. ఆమె చనిపోయిన తర్వాత కూడా మనందరితో మాట్లాడింది. ఇప్పుడు దైవజనులు చెప్పారు, ఆమె ప్రార్థన మాట్లాడింది, ఆమె సాక్ష్యాలు మాట్లాడుతున్నాయి. లక్షల మందికి తల్లిగా ఉంది ఆ తల్లి. ఇలాంటి ధన్యకరమైన కోటికి ఒకరికైనా వస్తుందా? అలాంటి ధన్యత కోటికి ఒక్కళ్ళకు కూడా రాదు నాకు తెలిసి. ఎందుకంటే ఎవరైనా ఒక తల్లి చనిపోతే నలుగురు పిల్లలు ఆ బంధువులో ఏడుస్తారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే అందరి కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి. కారణం ఏమిటంటే అలాంటి ప్రేమ సంపాదించుకోవడం చాలా అరుదు. అది మీకొచ్చిన మీ తల్లిని మీరు కోల్పోయినట్లే. కిరణ్ బాబు గారు ఒక్కళ్ళే కాదు, మీరందరూ ఒక తల్లిని కోల్పోయారు. కాకపోతే ఆ తల్లి స్థానంలో ఇంకొక తల్లిని కూడా పెట్టారు, అది గుర్తుంచుకోండి. కిరణ్ బాబు గారు కానివ్వండి, ఆయన సతీమణి గారు కానివ్వండి, దేవుడు ఆ తల్లి కంటే కూడా వారిని మహిమకరంగా వాడుకోవాలని మీరందరూ ప్రార్థించి సహకరించండి. ఆ తల్లిని మరలా మనం చూస్తాం కదా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మాటను బట్టే మనం ఒకరినొకరు ఆదరించుకొని మన బైబిల్ చెబుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆదరించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, నీ దాసురాలు ఈ పట్టణానికి ఒక ఆశీర్వాదకరమైన తల్లిగా మీరు నిలిపారు నాయన. ఆ తల్లిని నీ రాజ్యానికి పిలిచారు. యెహోవా భక్తుల మరణం మీ దృష్టికి విలువైనది, మా దృష్టికి దుఃఖకరమే కానీ మీ దృష్టికి విలువైనది. ఎందుకంటే యాతనకరమైన ఈ స్థలములో నుండి విశ్రాంతిలోనికి మీరు తీసుకున్నారు తండ్రి. కృతజ్ఞతలు. దైవజనులు కిరణ్ బాబు గారిని, మరి ఆయన సతీమణిని, బిడ్డలను, ముఖ్యంగా
తండ్రి ఈ సంస్థలో పనిచేస్తున్న నాయకులని, పెద్దలను, దైవజనులని, అభిషక్తులను, సంఘం వారందరూ కూడా దీవించండి. వారి హృదయాలలో నెమ్మదినివ్వండి, ఓదార్పునివ్వండి. తండ్రి, సమస్తమును మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నిండు వందనాలండి. అక్షయ దేహం